మురళి, ఏంటి పొద్దున్న రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఇంతే. అది చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్? యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే యమున. వచ్చిందండి, ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా? యమునా, తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవు. తీసుకొస్తావా? నువ్వు విరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కన్నబేర్లు చిరిగిపోయి, రెటీనా చెగిపోయింది. కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోపోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లీనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్న యమున్ని తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమునా? ఏం సార్, అన్నయ్య వచ్చాడు, వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా? నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక నా వల్ల కాదమ్మా. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను కొట్టుకొని స్కూల్ పిల్లని, అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మా. కొంచెం నా కోసమే నన్ను వెళ్ళి. ఏం కావాలి నీకు? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగా ఆఫీస్ అవర్స్ లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా? తెలుసు కదా, నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానిగా, కొంచెం తినమ్మా, సంతోషం వెళ్ళిపోతాం. నా పుట్టినరోజు చేసుకోవడానికి, నాకు ఇష్టమైన కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు. ఇది నాది, రే నేను చేశాక నువ్వు చేతులే. ఏంట్రా ఇది? బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చు. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి నువ్వు బయటికి రాకూడదు, అర్థమైందా? ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా. ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కుని ట్రైన్లో వస్తున్నావమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలాగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చి కలవాలి, ఓకేనా? బ్రోకర్ గారు మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో, లగ్డీ కప్పులు పోనీ. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? అంతే. 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే మానే. ఏంటి రూడ్ గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా. మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి, నేను నిర్వహిస్తాను. అసలు నువ్వు డబ్బులే అవుతుంది తల్లి, నీకు నమస్కారం. ఎక్కడ? కమిషన్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు. కానీ నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడే ఉంటాడు?
ప్రసాద్ గారు అయ్యి ఉంటాడు. ఆ ప్రసాద్ గారు చేనున్న పెట్టినప్పుడు ముట్టాడురా. ఇదా నాగేంద్ర గారి పని. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలను అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు, మీరు రండి అమ్మా. రాశారా చిన్న చిన్న ఆ గోపి గారు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా. బాగా తినిపిస్తే తినవేంట్రా? అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్య బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి ఇవి. అన్నావు ఆ రోజు నుచ్చుటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటాను చిచ్చు మీద ఒట్టు. నీకు ఎప్పుడు నామే అనుమానం. ఆ నారాయణ గారిని తీసుకొస్తున్నారా? అన్నా ఆ సిఐ లాయర్ వచ్చిండ్రు అన్న. కరెక్ట్ గా భోజన టైంకి వస్తారు. ఏమయ్యా లాయర్, బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీన్ మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్యా మాకు? నాదేముంది సార్, ఈ సీఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు. కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవ్ గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నాకు కానీ తిక్కరేగిందా? దాన్ని కూడా ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చేస్తుంది. మర్డర్ చేస్తావంట, మర్డర్. మార్కెట్లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధి ఉందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి? ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు. అది మర్డర్ చేయడం అంటే. ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళి దాని సంగతి చూడు. రేయ్, ఆ గోపి గారికి చెప్పి లాయర్ గారిని దించరా. మనం ఆ గోపి గారు హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఏంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్పాయిచుకుని తింటే మనోడు వెళ్ళి దాన్ని మూతి నాకాడంట. ఆ విషయం చిన్నగాడికి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవరు రాజు ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడడం. వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. అన్నా నీ ముందు వాడంతా నా బచ్చాగాడు. ఇంకోసారి చూసుకున్నావు వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, నాకు వినబడకూడదు. అలాగే. బిర్యానీ మాత్రం అద్దరిపోతుంది, తిందాం పద. మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పావా నీకు? ఒరేయ్, వాడు నా కొడుకేరా, వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసు తల్లి ఓ రౌడీ షేడుతో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంతా నీ వల్లే. ఈసారి మా అమ్మ వదిలిరా వాణ్ణి. వదులుతావా లేదా? వదలు. నా మూలంగా అన్నయ్యతో గొడవ పడద్దు. ఏయ్, ఎవడ్రా నీకు అన్నయ్య? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసు, నువ్వు హంతకుడివి. దాట్స్ ఆల్. అమ్మా పండకమ్మా.
నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. ఏంట్రా, డబ్బు తిరిగడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా? డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొకతను. మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇది